వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చండీగఢ్ సెక్టర్ 43 బస్ స్టాండ్ అండి. మనకి బస్ స్టాండ్ అంటే మీరు చండీగఢ్లో సెక్టర్ 43 అని గుర్తుపెట్టుకోండి, అదే మనకి మెయిన్ బస్ స్టాండ్. సో మనకి చండీగఢ్ పరిపూర్ణంగా అయితే పూర్తి చేయలేదని చెప్తాను, ఎందుకంటే మనకి చాలా అబౌట్ గార్డెన్స్ మనకి గ్రీన్ సిటీ కాబట్టి గార్డెన్స్ ఒక 2 మందిరాలకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ నుండి నేను అమృత్సర్ అయితే వెళ్ళిపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఐ హ్యావ్ బీన్ ఈజ్ చండీగఢ్, లైక్ ఏ మ్యూచువల్ క్యాపిటల్ ఫర్ పంజాబ్ అండ్ హర్యానా. చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం మనకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. పొల్యూషన్ అనేది 0%, అసలు ఏమీ లేదు. ప్రశాంతంగా ఎవరైనా రావచ్చు. ఇది కూడా మన సెక్టర్ 43 బస్ స్టాండ్. సో 8 గంటల 21 నిమిషాలకి నాకు డైరెక్ట్గా అమృత్సర్ బుక్ చేసుకున్నాను, 5 గంటల జర్నీ. సో చండీగఢ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి అన్నీ దొరుకుతాయండి. ర్యాపిడోల దగ్గర నుండి మనకి ఓలా, ఊబర్ అన్నీ పనిచేస్తాయి. మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. చాలా గ్రీన్ సిటీ. కాకపోతే ఓన్లీ ఏంటంటే మనకి మేజర్ టూరిస్ట్ లొకేషన్స్ అనేవి లేవు. సో మనకి డైరెక్ట్గా చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుండి అయితే బుక్ చేసుకున్నాను. సో 8:21కి అయితే మనం అక్కడ 2ంటికి అయితే దిగిపోతాం అమృత్సర్లో. సో మరి ఈరోజు అయితే మరి బట్టలన్నీ ఉతికాను, కానీ మరి స్మాల్ అది 5, 6 నెంబర్లు లేవు, ఏకంగా 1 నెంబరే పనిచేస్తుంది. సో బట్టలు అయితే ఆరలేదు కాబట్టి ఆరేయడానికి ఆరేసేసి గోల్డెన్ టెంపుల్ మన హిందూ దేవాలయం ఒకటి ఉంది, ఆ సిక్ లేక్లోనే ఉంటుంది. సో అదైతే మీకు చూపిస్తాను ఈరోజు చూపించి గోల్డెన్ టెంపుల్ చూసేసి జలియన్ వాఘ్ కూడా చూసేసి మిగతా ఏవైనా ఉంటే ఎక్స్ప్లోర్ అయ్యి ఒక 2 రోజులు ఉందాం అనుకుంటాను అమృత్సర్. దాని తర్వాత కాశ్మీర్ వెళ్ళిపోతాను. సో ప్రయాణం మరి ఎటు వెళ్తుందని తెలియదు, తిరుగుతానండి. ఇదంతా సిటీ ట్రాన్స్పోర్ట్ అదే అనుకుంటాను, అమృత్సర్ బస్సు. సో అమృత్సర్లో దిగాక ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ అండి. బాయ్, టేక్ కేర్. ఫైనల్లీ అయితే అమృత్సర్ అయితే వస్తాను. మరి డ్రైవర్ మరి సింగ్ ఎక్కడ ఆపలేదు. ఒక 4 గంటల్లో కొట్టుకొచ్చాడండి. చాలా స్పీడ్ విమానంలో వచ్చాను. ఇందాక చూస్తే 76 కిలోమీటర్లో గంటల గాబులో వచ్చేసాను ఇక్కడికి. జలంధర్ నుండి చాలా బాగా కొట్టాడు. బాగా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ లాగా ఉన్నాడు. ఇంకా అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటని తెలియదు. ప్రతి ఒక్కరు గోల్డెన్ టెంపుల్ అంటారు. ఫస్ట్ రూము మరి బట్టలు అనేది ఎండ వేసుకోవాలి. ఎండ వేసుకున్నాక గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తాను. 1 గంట అనేది బ్రేక్ తీసుకుంటాను. సో ఫర్ నవ్ బాయ్, టేక్ కేర్ అండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. సో అమృత్సర్లో నేను గోస్ట్ హౌస్లో ఉంటున్నానండి. గోస్ట్ హౌస్లో ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఫస్ట్ టైం. సో ఛార్జెస్ అనేది మనకు చాలా తక్కువ అమృత్సర్లో మనకి, ఎందుకంటే నాకు సంవత్సరం ఒకరోజు
సో ఇదే ఎంట్రన్స్ రిసెప్షన్. హాయ్. సో పర్వాలేదు, హాస్టల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనకి. కాకపోతే ఓన్లీ ఏంటంటే నేను రాత్రి భాగం మాత్రమే ఇంట్లో ఉంటాను, పగల భాగం అంతా ఉండను. సో 3 సార్లు అమృత్సర్ ఒకసారి దర్శనం చేసుకోవడం వింత అంటే 3 సార్లు దర్శనం అయ్యింది. సో డెఫినెట్లీ నేను అందరికీ రికమెండ్ చేస్తానండి, ఎందుకంటే ఇట్స్ రియల్లీ అఫోర్డబుల్ ఫర్ సోలో ట్రావెలర్స్. సో వీళ్ళకి చూడండి ఇది ఒక్క దగ్గరే కాదు, గోవా, బీర్, నగర్. కాకపోతే నేను ఇవన్నీ వెళ్ళలేదు. ఆగ్రా, పుష్కర్, కొచ్చి. పుష్కర్ కూడా నాకు తగలలేదు. సో నేను ఎందుకు ఇక్కడ బుక్ చేసుకున్నా అంటే మనకు చాలా దగ్గర, ప్లస్ ఫేర్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా. సో అవుట్ సైడ్ ఫుడ్ తేవద్దు అంటారు కానీ దే ఆర్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. డైరెక్ట్ ఆన్ కసోలు చూడండి. సో నా రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో ఈరోజు పొద్దున్న 2:30కి లేచానండి. 2:30కి లేచి అలా బయటికి వెళ్ళి చక్కగా అద్భుతమైన అన్నీ తీసేసి నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ, సన్ రైజ్ వ్యూ అన్నీ కలిసి వచ్చాయి. చాలా పెద్దది మనకి, ఓపెన్ స్పేస్, మనకి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. క్యాఫ్టీరియా ఉంది, అన్నీ ఉన్నాయి. ముక్తేశ్వర్, మక్లాడ్గంజ్, కూర్గ్, హరోవిల్లి, డాల్ హౌస్, జైపూర్. నువ్వు కొన్ని వెళ్ళాను, ఇంకేం ట్రావెలింగ్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే సరే భూష్ నువ్వు ఎక్కడ ఉన్నావో అన్నట్టుంది. ఎంత ట్రావెల్ చేసిన తరగట్లేదు. సో ఇది టెర్రస్. సో ఇక్కడ మన క్యాఫ్టీరియా ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. పర్లేదండి, మీరు మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చినా కూడా నైట్ టైం కదా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ అంతా కూడా మీరు ట్రావెల్ చేస్తారు కాబట్టి అది క్యాఫ్టీరియా. ఈ గేమ్ చాలామంది ఆడతారు, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ. ఈ గేమ్ మనకి మొన్న స్పానిష్ వాళ్ళు నేర్పించారు. అంటే ఇక్కడ కాదు, జోధ్పూర్లో. బాగుంది, పర్వాలేదు. ఇట్స్ రియల్లీ డెఫినెట్లీ అఫోర్డబుల్. మనం అంతకుమించి మనం ఏం చెప్తాం చెప్పండి. 370 రూపాయలకి వచ్చింది నాకు. సో మరి బయట తీసుకుంటే 500 ఎలాగైనా అవుతుంది. కాకపోతే మన రూమ్ కూడా చాలా నీట్ అండ్ హైజీనిక్గా ఉంది. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇదే నా రూమ్ అండి. సో అందరూ పడుకున్నారు, డిస్టర్బ్ చేయాలి కానీ. సో ఇది అయిపోయింది, ట్రిప్ అంతా అయిపోయింది. రాత్రి 2 రోజులు అయితే ఉన్నాను అమృత్సర్లో. పర్లేదు, ముగించుకున్నాం. మన లాకర్ కూడా ఇస్తారు. దానికి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది, అది డిఫరెంట్గా ఉంది. అది ఇప్పుడు నేను చూడలేదు. మన బాత్రూమ్ ఇది పర్లేదు. డెఫినెట్లీ నేనైతే 100% వస్తానని చెప్తాను. మరి ఇంకా అంతకుమించి మనకి ఏం వచ్చేస్తాం. 300 ఇచ్చిన 350 రూపాయలు మరి ఎన్ని సౌకర్యాలు అంటే డెఫినెట్లీ వస్తాం. సో అమృత్సర్ ట్రిప్ అయితే పరిపూర్ణంగా అయిపోయింది. నేను ఇప్పుడే గోస్ట్ ఆఫ్స్ వీడియో తీసాను. మా హాస్టల్లో నేను ఎక్కడ ఉంటున్నాను, ఏంటి, దాని వివరాలు ఏంటి అని మీకు తెలియజేశాను. సో డెఫినెట్లీ 100% వర్త్. ఇక్కడ ఉన్న గోల్డెన్ టెంపుల్ కరెక్ట్గా మీకు 1.2 కిలోమీటర్స్. అంటే రోజు కూడా మీరు చక్కగా నడుచుకుంటూ దేవాలయానికి మీరు మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ, సన్ రైజ్ వ్యూ, మీకు ఏ వ్యూలు కావాలంటే అన్ని వ్యూలు కూడా మనకి చక్కగా అయితే 24 hours గురుద్వారా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మనకు హాస్టల్ ఉండి అయితే వెళ్ళొచ్చు. సో ఇదైతే మనకు దగ్గరగా ఉంది, ప్లస్ మనకి డబ్బులు కూడా మనకు తక్కువ అన్నిటితో కంపేర్ చేస్తే. సో డెఫినెట్లీ మనకి రూమ్ కూడా చాలా క్లీన్గా, నీట్గా, మనకి బెడ్షీట్లు అన్నీ చక్కగా సమకూర్చి మనకి చాలా అద్భుతంగా అయితే రూమ్ అయితే నాకు బాగా నచ్చిందండి. నేను నాకైతే ఇప్పుడు గోస్ట్ ఆఫ్స్ ఎప్పుడు నేను వెళ్ళలేదు కానీ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్, మీ ల్యాప్టాప్ తెచ్చుకుని వర్క్ చేసుకున్నా కూడా చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. So I definitely recommend everyone whoever comes to Amritsar to visit the Eterni and all, you can opt for this location, which is must recommended for solo travelers. Solo travelers అయితే it is definitely recommended. నేనైతే జెన్యూన్ ఫీడ్బ్యాక్ చేస్తున్నాను. కాకపోతే ఓన్లీ ఏంటంటే మనం ఫుడ్ అనేది, మనం బయట ఫుడ్ అనేది హాస్టల్స్ కాబట్టి బయట తీసుకుంటే బాగుంటుంది కానీ అదైతే ఆలోచించలేదు. మిగతాదంతా కూడా ఇట్స్ రియల్లీ వర్త్ ఎనఫ్ అండ్ ఇట్స్ రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ. దాంతో మించి మనం ఏం చెప్పలేము. ఇక్కడ నేను ఇప్పుడు జమ్మూ అయితే వెళ్ళిపోతున్నాను, వైష్ణవి దేవాలయంకి. సో ఈరోజు మ్యాక్సిమం ఈరోజు ట్రెక్ చేసేద్దామని చూస్తున్నాను. సో కుదిరితే ఈరోజు చేసేసి దేవాలయం కవర్ చేసేసి రేపు ఒక రోజు ఉండి మిగతా చుట్టుపక్కల ప్రాంతాలని కవర్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫార్ అయితే మాకు తెలియదు మనం ఎంత టైంకి వెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోస్ట్ ఆఫ్స్ విచ్ ఇస్ ఇన్ అమృత్సర్. బై, టేక్ కేర్ అండి.